హలో అండి. వెల్కమ్ టు సుబుస్ కిచెన్. ఈరోజు వీడియోలో అదిరిపోయే స్నాక్స్ బంగాళదుంప రోల్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఇంట్లో మీరు కూడా ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ ట్రై చేయండి. క్రిస్పీగా కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వరిపిండిని వేసుకోండి. వరిపిండి వేసుకోవడం వల్ల మనం చేసుకునే రోల్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా వరిపిండిని వేసుకున్న తర్వాత 2 పిండిలు కలిసిపోయేలాగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్‌లో 1 స్పూన్ నూనెను కూడా వేసుకోవచ్చు. అలానే పావు టీ స్పూన్ సాల్టు, కొంచెం వాముని వేసుకుంటున్నాను. వాము కనుక మీకు వేసుకోవడం ఇష్టం లేకపోతే వాముని స్కిప్ చేసేయండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా ఇలా వచ్చేంత వరకు పిండిని కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపైతే ఒక బంగాళదుంపను తీసుకొని వాటర్‌లో ఉడకబెట్టేసి పెట్టేసుకున్నాను. దీన్ని తొక్క తీసేసి ఒక గిన్నె తీసుకొని అందులో గ్రేటర్ పెట్టేసుకొని బంగాళదుంపని ఇలా సన్నగా తురిమేసుకోవాలి. లేకపోతే మెత్తగా చేత్తోటైనా స్మాష్ చేసేసుకోండి. ఇప్పుడు అందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ కారము, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడరు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఇలా బంగాళదుంపలో మసాలాలన్నీ బాగా కలిసిపోయేలాగా ఇలా చేత్తోటి ముద్దలాగా కలిపేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఈ బంగాళదుంప ముద్దని కొంచెం కొంచెం ఇలా చేతిలోకి తీసుకొని ఇలా చిన్న ముద్దలాగా చేసేసుకోవాలి. రౌండ్‌గా కాకుండా ఇలా కొంచెం వెడల్పుగా చేసేసుకొని ఇలా ప్లేట్‌లోకైతే పక్కన పెట్టేసుకోండి. నేను మిగిలిన బంగాళదుంప మిశ్రమాన్ని మొత్తం ఇలానే ముద్దల్లాగా చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం పిండిని కలిపేసి పెట్టుకున్నాం కదా! ఆ పిండిని 10 నిమిషాల తర్వాత బాగా సాఫ్ట్‌గా తయారైపోయింది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముద్దల్ని తీసుకొని చపాతీలైతే చేసేసుకుందాము. ఇలా కింద పొడి పిండిని చల్లేసుకొని పిండి ముద్దని 2 వైపులా ఇలా అద్దేసేసి చపాతీ కర్రతోటి చపాతీ చేసేసుకుందాము. చపాతీ మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. ఇలా మీడియం మందంతోటి చేసుకుంటే మనకి రోల్స్ అనేవి చాలా బాగా వస్తాయి. చూసారు కదా! ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక చాకు తీసుకొని ఎడ్జెస్‌ని ఇలా కట్ చేసేసుకోండి. మనం చేసి పెట్టుకున్నాం కదా! బంగాళదుంప ముద్దలు ఇలా పెట్టేసుకొని దానికి సరిపోయేంత లైను కరెక్ట్‌గా చాకుతోటి కట్ చేసేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము రోల్స్ అయితే చేసేసుకుందాము. చూసారు కదా! ఈ విధంగా ఎడ్జెస్ అన్నింటిని కూడా కట్ చేసుకొని బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టేసేసి మధ్యలో గ్యాప్ అనేది లేకుండా నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకొని చివర కొంచెం వాటర్ అద్దేసుకొని ఇలా ఎడ్జెస్‌ని అంటించేసుకోవాలి. అంటించేసుకోవడం వల్ల మనకి నూనెలో ఫ్రై చేసుకునేటప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన రోల్స్ అన్నింటినీ కూడా ఇలానే చుట్టేసుకున్నాను. చాలా సింపుల్, ఈజీగా చుట్టేసుకోవచ్చు. పెద్ద కష్టమేమి కూడా ఉండదు. చూసారు కదా! ఈ విధంగా చుట్టేసుకొని ఈ రోల్స్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్‌లోకైతే పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా! ఈ విధంగా అన్ని రోల్స్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఈ రోల్స్ అన్నింటినీ కూడా ఇలా నూనెలోకి వేసేసుకోవాలి. మనం రోల్స్ వేసుకునేటప్పుడు ఆయిల్ మీడియం హీట్ అయితే సరిపోతుంది. అలా మీడియం హీట్ అయినప్పుడు రోల్స్ అన్నింటినీ కూడా ఇలా నూనెలో వేసుకొని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసైతే ఒక ప్లేట్‌లోకి వేసేసుకుందాము. ఇవి ఎక్కువ నూనె కూడా పీల్చవు, చాలా బాగా వస్తాయి. వీటిని ఇలా సర్వింగ్ ప్లేట్‌లోకైతే వేసేసుకున్నాను. ఇలానే మిగిలిన రోల్స్ అన్నింటినీ చేసుకొని ఇలానే వేసేసుకొని సాస్‌తో గనక సర్వ్ చేసుకున్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఈవినింగ్ టైంలో తినటానికి ఏమీ లేనప్పుడు ఇలా ఒక బంగాళదుంపతోటి స్నాక్స్ చేసేసుకోండి. అందరూ ఇష్టంగా తింటారు.
తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.